మీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు మౌనంగా ఉన్నాడని అనిపించిందా? అపరాధభావం, భయం మరియు ఒంటరితనం మనల్ని తరచుగా వేధిస్తూ ఉంటాయి. మన ఆత్మలు నిరీక్షణ కోసం వెతుకుతుంటాయి. కాని పరిశుద్ధ గ్రంథం మనకు ఒక అద్భుతమైన నిరీక్షణను, గొప్ప సత్యాన్ని వెల్లడిస్తోంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5. మీ పాపభారాన్ని, మీ వేదనను ఆయన తనపై వేసుకున్నారు. ఆయన మీకోసం తన ప్రాణాన్ని ధారపోశారు. యేసు క్రీస్తు ద్వారా మీ హృదయానికి నిజమైన విడుదల మరియు శాంతి లభిస్తుంది. చీకటి తొలగిపోయి వెలుగు ప్రకాశిస్తుంది. ఈ రోజే మీ హృదయాన్ని ఆయన వైపు మళ్ళండి. యేసు క్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించండి. మీ ప్రార్థన అవసరాలను కింద ఉన్న లింక్ ద్వారా పంపండి. మేము మీకోసం ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.